వెల్కమ్ టు ఆక్సిజన్ ప్రాజెక్ట్ అండి. దిస్ ఇస్ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ మీకు ఇది. దిస్ ఇస్ అంతా కూడా క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అయితే మీకు అంతా కూడా తిరిగి చూపిస్తానండి. మనకి ప్రాజెక్ట్ మధ్యలో ఈ మీకైతే స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం జరుగుతుంది. బోత్ ద యూనిసెక్స్ అండి, ఇది మేల్స్ అండ్ ఫీమేల్ కోసం ఇస్తున్న బిగ్గర్ స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి. ఇదంతా కూడా దీన్ని ఆనుకొని మనకి చేంజ్ క్లాత్ రూమ్ కోసము మనం అయితే ఇస్తున్నాము స్పేస్, సపరేట్గా వాష్రూమ్స్, ఆఫ్టర్ స్విమ్మింగ్ మనం అంతా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇస్తున్నామండి. దట్స్ క్రియేటింగ్ సమ్ వెరీ గుడ్ బాత్రూమ్స్ అంతా కూడా క్రియేట్ చేసాం ఇక్కడ. ఇదంతా కూడా మీకు బోత్ ద బాత్రూమ్స్ అండి, మేల్ అండ్ ఫీమేల్ బాత్రూము. యూ కెన్ యూజ్ యాజ్ అ బాత్రూమ్ యాజ్ వెల్ యాజ్ ద చేంజ్ రూమ్స్ అండి. ఇదంతా కూడా ఇది ఆనుకొని వచ్చేసి ఇదంతా కూడా ఇండోర్ గేమ్స్ అండి. ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్, మీకు క్యారమ్ కానీ సో ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ జోన్ అయితే ఇక్కడ మీకు వస్తుంది. ఇదంతా కూడా దీని ఆనుకుని ఎగ్జాక్ట్గా వైడ్ జిమ్ ఏరియా అండి. ఇక్కడ కూడా మేల్ అండ్ ఫీమేల్ బోత్ యూనిసెక్స్ కోసము వైడ్ జిమ్ ఏరియా అయితే ఇచ్చాము. ఇదంతా కూడా రోడ్ వ్యూ అండి. ఇదంతా కూడా మీకు మిర్రర్స్ వస్తాయి చుట్టూ కూడా. ఇదంతా వైడ్ జిమ్ ఏరియా విత్ మెటీరియల్తో సహా ఇస్తున్నాం జిమ్ ఏరియా. కమింగ్స్ టు వీటి ఆనుకొని మనకి ఇదే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా సోషల్ వెల్ఫేర్ ఏరియా అండి. మనకు ఆల్మోస్ట్ లైక్ ఆల్ ది సోషల్ టీమ్, అంటే మీరంతా కూడా అసోసియేషన్గా మీటింగ్ పెట్టుకోవడానికి ఇచ్చిన ఏరియా. అండ్ దీని పక్కన కోవర్కింగ్ స్పేస్ అండి. ఈ రోజుల్లో మొత్తం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కాబట్టి దీనికి సపరేట్ హోమ్స్, ఇంట్లో కాకుండా బయట హోమ్ ప్లేస్ క్రియేట్ చేశారు దానికి. ఇది కమింగ్స్ టు సెకండ్ ఫ్లోర్ ఏరియా. ఇది కూడా అంతా కూడా గెస్ట్ బాత్రూమ్స్ అయితే ఇస్తున్నామండి. ఇక్కడ సపరేట్గా బాత్రూమ్స్ ఇస్తున్నాము. అండ్ డ్రైవర్స్ కూర్చోవడానికి సపరేట్ లాంగ్ క్రియేట్ చేసాము. ఇది ఆనుకొని మళ్ళీ మీకు ఒక ఇండోర్ గేమ్స్ జోన్ అయితే ఉందండి. ఇదంతా ఆనుకొని చూసినట్టయితే మీకు ఇదంతా కూడా మనకి యాక్సెసిబుల్ అండి. ఇదంతా కూడా యాక్సెసిబుల్ ప్రాజెక్ట్స్ వాళ్ళందరికీ. ఇది మీకు చాలా పెద్ద స్పెషల్ యూనిక్ స్పేస్ అంటే ఇక్కడంతా కూడా బ్యాంకెట్ హాల్ అండి. ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ కూర్చొని ఎంజాయ్ చేసే బ్యాంకెట్ ఏరియా. సో దాన్ని ఆనుకొని కూడా మనకి గెస్ట్ వచ్చిన వాళ్ళకి సపరేట్ బాత్రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, అగైన్ మేల్ అండ్ ఫీమేల్కి. మీకు ఇదంతా చూపిస్తుందంతా కూడా మీకు కంప్లీట్గా బ్యాంకెట్ హాల్ అండి. ఫంక్షన్ హాల్, సపరేట్గా స్టేజ్ క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ అయితే కూర్చోవడానికి యూజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. కంప్లీట్గా 21,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఏరియా అండి. సో కంప్లీట్ ప్రాజెక్ట్లో 21,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఏరియా ఇస్తున్నాము. సో దీంట్లో సపరేట్ స్టేజ్ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ మీకు కనిపిస్తుంది ఆ సపరేట్ స్టేజ్ ప్లేస్ అండి. ఇదంతా కూడా వైడ్ ఏరియా అండి. సో ఇది ఆనుకొని మళ్ళీ మనకి వచ్చిన గెస్ట్లు సపరేట్గా ఉండడానికి గెస్ట్ రూమ్స్ క్రియేట్ చేసాము. ఆల్ ది గెస్ట్ రూమ్స్ కూడా కంప్లీట్గా రోడ్ వ్యూ కనిపిస్తుందండి. విత్ ఇండివిజువల్ బాత్రూమ్తో సహా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా గెస్ట్ రూమ్స్ అండి. మీకు ఇండివిజువల్గా గెస్ట్ రూమ్స్ అనుకొని మళ్ళీ సపరేట్ వాష్రూమ్స్, వాళ్ళకి సపరేట్ ప్రాజెక్ట్ వ్యూ చూపిస్తూ 4 గెస్ట్ రూమ్స్ ఇచ్చారు ఇక్కడ. అంతా కూడా విత్ మెటీరియల్తో సహా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ది థర్డ్ రూమ్ అండి. థర్డ్ రూమ్ ఆల్మోస్ట్ ఒక 2 BHK లెవెల్ సైజ్ లాగా మీకైతే మంచి కార్పెట్ ఏరియాతోనైతే మనకు వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా నంబర్ మీకు డిస్ప్లేలో పెడతానండి. ఫర్ ఎనీ ఇంక్వైరీస్ అండ్ బుకింగ్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ ది అబోవ్ నంబర్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.